చెప్పింది మీరు చేయొచ్చు. ఒక మంచి కొత్త ప్రపంచంలోకి నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తా. చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలు మీ పిల్లల్లో ఎక్కడి మార్పు వస్తుందో చూడండి. ఇప్పుడే కళ్ళ ముందు చూడండి. యాజ్ ఎ సైకలాజికల్ నేను మాట చెప్తున్నాను. వాళ్ళందరూ కూర్చున్నారా? రైట్. వాయిస్ రావద్దు. ఆల్ ఆఫ్ యు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. చిన్నపిల్లలు ఎక్కడెక్కడున్నా కళ్ళు మూసుకోండి. స్కూల్ విద్యార్థులు అమ్మ నాన్న కూడా చేత చేయొచ్చు. అద్భుతంగా ఉంటుంది. అందరు కళ్ళు మూసుకున్నాను. నాకు సౌండ్ ఎక్కడ వినపడదు. ఒక్క నా మాట తప్ప నాకు ఎవరి మాట వినపడద్దు. ఇంకా సౌండ్ వస్తుంది. దయచేసి చిన్నపిల్లలు కూర్చోబెట్టండి. రైట్. నేను అందరు కళ్ళు మూసుకోండి. టేక్ ఏ డీప్ బ్రెత్. ఒక మంచి బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఒక మ్యూజిక్ పెట్టారు కదా, అప్పుడున్న మ్యూజిక్ కొంచెం పెట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన వాళ్ళు సంగీతం చేస్తున్నప్పుడు పెట్టారు. రైట్ నాన్న, అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను చెప్తున్న మాట మీకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నా మాట వింటుంటే నీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది నాన్న. కొంచెం పెట్టండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. తల్లిదండ్రులైనా పర్లేదు. మీకు కూడా కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చేటువంటి ఒక సన్నివేశం నేను నేర్పిస్తాను. తప్పనిసరిగా మీ అమ్మ నాన్న నేను మీకు గుర్తు చేస్తా. ఎవరైతే పెళ్ళయ్యి అత్తగారికి వచ్చి తల్లిదండ్రికి దూరంగా ఉంటున్నారో, దూరంగా విడిపడినట్టు కాదు, దూరంగా ఉంటున్నారో మీ అందరికీ మీ అమ్మ నాన్న నేను గుర్తు చేస్తా. దీనికి ఏదితో సంబంధం లేదు, ఏదితో సంబంధం లేదు. రైట్. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి. రైట్. నా మాట మీరు వింటుంటే మీకు చాలా స్పష్టంగా వినపడుతుంది. నేను చెప్పే ప్రతి మాట మీ మనసు హృదయాలకు వెళ్తుంది. నా నోరుతోని మీ చెవులు ఇప్పుడు కనెక్ట్ కావు. నా హృదయం మీ హృదయంలోకి పోతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానో నువ్వు ఇప్పుడు దాన్ని చాలా స్పష్టంగా నీ హృదయంతోనే వింటున్నావు. నీ హృదయంతోనే వింటున్నావు. నీ హృదయంతోనే వింటున్నావు. థ్యాంక్ యూ మై డియర్. ఒక్కసారి నా అద్భుతమైనటువంటి అమ్మ ఫేస్ని గుర్తు చేసుకున్నానా? అమ్మ ఎంత అందంగా ఉంటుంది. ఒక్కసారి అమ్మ ఫేస్ని గుర్తు చేసుకోండి. అమ్మ నవ్వితే ఎంత బాగుంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చాలా సంతోషం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సూపర్. ఒక్కసారి నాన్నగారి ఫేస్ని గుర్తు చేసుకోండి. నాన్నగారు నవ్వుతే ఎలా ఉంటారో గుర్తు చేసుకోండి. నాన్నగారు నవ్వితే ఎలా ఉంటారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి నవ్వుతే ఎంత బాగుంటుందో గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో ఒక మంచం పైన కూర్చొని అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీగా నవ్వుతున్నారు, ప్రపంచాన్ని మర్చిపోయి. ఎంత బాగుంటుందో గుర్తు చేసుకోండి బిడ్డ. చాలా ఆనందంగా ఉంది. నీ కన్న తల్లి, అలా నీ అమ్మ, నీకు జన్మనిచ్చిన తల్లి, ఆమె అది నవ్వాలి అంటే నువ్వు బాగా చెప్పాలి నాన్న. అమ్మను ఎప్పుడైతే నువ్వు ఎదురు మాట్లాడావో, ఎప్పుడైతే నీ తల్లిని నీకు ఏమి తెలియదో నువ్వు అంటావో అది నీ పెద్ద తప్పు నాన్న నీ జీవితంలో. ఎందుకంటే తల్లి నీకు జన్మనిచ్చింది బిడ్డ. కన్న తల్లి నీకు జన్మనిచ్చింది. నవమాసాలు మోసి రక్తపు మడుగులో ఉన్న నిన్ను ముద్దాడుతూ నీకు జన్మనిచ్చింది బిడ్డ. నీ కన్న తల్లి నాన్న. కన్న తల్లిని మనం ఎప్పుడైనా కోపగించుకుంటామా? చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు, తల్లిదండ్రులంటే దైవంతో సమానమని మనం చిన్నప్పుడు చదువుకున్నాం బిడ్డ. అంత గొప్ప తల్లిదండ్రులని మనం బాగా చూడాలి. సమాజం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మనిషి అనేవాడు స్త్రీకే జన్మనిస్తాడు. ఏ కంప్యూటర్ మనిషిని తయారు చేయలేదు బిడ్డ. ఒకరోజు నిజామాబాద్ జిల్లాలో ఒక తల్లి ఏడ్చుకుంటూ ఆమె చాలా కష్టం మీద చావుకు దగ్గరకు వచ్చింది. ఏంటంటే వాళ్ళ కూతురు ఎప్పుడు కూడా అమ్మా నేను అందంగా ఉన్నాను, నాకు మంచి డ్రెస్సులు కొనివ్వు, అమ్మా నేను ఇంకా బాగా తయారు కావాలి, మా కాలేజీలో ఒకరు గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళలాగా తయారు కావాలని పదే అంటుంటే, వద్దు బిడ్డ, మనము ఏ స్థాయిలో ఉన్నాం ఇలాగే ఉన్నాం నాన్న, మీ నాన్న బిడ్డ అని చెప్పేసి అమ్మ అంటుంటే, అమ్మ మాట వినకుండా ఒకరోజు అమ్మాయి అమ్మ పైన చేయి చేసుకుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మ గుండె పగిలి ఏడుస్తూ
ఏం చేయాలో అర్థం కాకుండా రోడ్డు మీద పడిపోతే ఆమెను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొచ్చారు బిడ్డ. కాబట్టి ఒక్కసారి అమ్మ మనకి ఎలా జన్మనిస్తుందో గుర్తు చేసుకుందాం. చిన్న పిల్లాడిగా నువ్వు పుట్టకంటే ముందు ఒక రోజు ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. మీ అమ్మ నాన్నకి పెళ్ళైన రోజుని మనం చూడలేం. అమ్మకు నాన్నకి పెళ్ళైంది. అమ్మ ఒకరోజు నాన్నతో అద్భుతమైన సంతోషకరమైన విషయం చెప్పింది. ఏమండి, నేను ఒక బేబీకి జన్మనివ్వబోతున్నాను. ఏమండి, మనకు ఒక బాబు పుట్టబోతున్నాడు అన్నప్పుడు అమ్మ ఆ రోజు ఎంత ఆనందంగా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకో మిత్రమా. నువ్వు గుర్తు చేసుకో ఈ క్షణాన. ఎప్పుడైతే అమ్మ నీతో అలా చెప్పిందో ఆ నాన్నతో ఎప్పుడు నాన్న ఆనందంతో గంతులేశాడు. రైట్, మేము మాకు ఒక కొత్త, మా ఇంట్లో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారో. తెల్లారి చూడగానే నోట్లో అన్నం పెడితే అమ్మకు తినరాలేదు. వాంతులు అవుతుంటే కూడా కష్టం మీద ఒక్కొక్క మెక్కుని కడుపులోకి నొక్కుకొని నా బిడ్డ బాగుండాలని చెప్పి చూసింది నాన్న మనమ్మ. నా కొడుకు బాగుండాలని మన నాన్న ఎంతో కష్టపడ్డాడు బిడ్డ మన కోసం. ఎప్పుడైతే మన తల్లి 2వ నెల 3వ నెల రాగానే వాంతులు విపరీతంగా అవుతుంటే కడుపులో గడ్డ పారబెట్టి పెగిలించి 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 కొడుతున్నట్టుగా నొప్పులు వస్తే కూడా వాటిని భరించి ఇది నా బిడ్డల కోసమే కదా అని చెప్పేసి వాంతులు వచ్చినా కానీ నడుము నొచ్చినా కానీ నీ కోసం, నీకు కడుపు లోపల ఉన్న నీకు అన్నం పెట్టడం కోసం నీ తల్లి తన కష్టాన్ని భరించింది బిడ్డ. 4వ నెల అయినప్పుడు కడుపులో తిరగడానికి ప్లేస్ లేనప్పుడు గిర 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 తన్నుకుంటూ నువ్వు ఏ రాత్రి కాలు పట్టి బలంగా తంతే అమ్మాడి అర్ధరాత్రి నిద్ర లేసి నిన్ను నిద్ర పట్టింది నాన్న. తల్లి అంత గొప్ప తల్లి నాన్న. ఇంత గొప్ప తల్లిని ఈ రోజు నువ్వు ఎందుకు తిడుతున్నావు? ఇంత గొప్ప తల్లిని ఈ రోజు నువ్వు ఎందుకు మానసికంగా వేధిస్తున్నావు? ఇంత గొప్ప జన్మనిచ్చే తల్లి బాధపడ్డట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక పెద్ద ఆయన పిడికెడు మెతుకులు తన తల్లికి పెడితే పొయ్యేది ఏముంది? దుబారా ఖర్చు చేసి కొడుకు నెలకు 5,000 పంపిస్తాడు, కానీ ముసలిగా ఉన్న తల్లికి నెలకు 2,000 ఇస్తే పొయ్యేది ఏముంది? వాడికే ఖర్చులు ఉంటాయి. నేను అన్ని ఇస్తున్నా, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది అనుకుంటున్నాం. లేదండి, ఆయన అభిప్రాయంతో మనం అడగలేకపోతున్నాడు. మంచి మాటతో కొడుకుని అడగలేకపోతున్నాడు. మనం గుర్తు చేసుకున్నాం ఈ సందర్భంలో. నాన్న 6వ నెల వచ్చిన తర్వాత అమ్మ ప్రాపర్గా కూర్చోలేదు, లేచి నడవలేదు, గిర 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 తిరగలేదు. పడుకుంటే ఒక సైడ్ పడుకోవాలి, నెల్లకిలో పడుకుంటే నువ్వు తత్తావు, 1 సైడ్ పడుకుంటే నీకు ఊపిరి ఆడదని అసలు నిద్ర లేనటువంటి రాత్రి గడుపుతుంది నాన్న నీ తల్లి. అంత గొప్పది నాన్న. ఎందుకు నాన్న మనం అమ్మ మీదకి కోపంగా వస్తాం? ఏదైనా ఒకరోజు నాన్న ఈ చిన్న పని చేయడానికి మనం అడిగితే నువ్వు ఒర్రకు నీకేం తెలుసు అంటున్నాం. ఏ అమ్మ ఒర్రగా బిడ్డ నువ్వు పుట్టినప్పుడు 3 నెలల్లో నువ్వు తొట్టెలో పడుకున్నప్పుడు 3 నెలల వయసులో నువ్వు ఏడిస్తే నోటి మాట నీకు రాకపోయినా కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని గుర్తు చేసుకొని నువ్వు మూత్రం పోతే నీకు బట్టలు తీసి చేంజ్ చేసింది, నీకు ఆకలైతే అన్నం పెట్టింది. అంత గొప్ప నీకు నోరు లేనప్పుడు నీకు ఏది అవసరం ఉందో ఇచ్చిన నీ తల్లిని నీకు ఏది తెలియదని నువ్వు అంటావా? మనం మనుషులమే కదా బిడ్డ. ఎప్పుడైనా అమ్మ నువ్వు తిట్టుకుంటే ఈ క్షణంగా ఇప్పుడే చెప్పేసాయి. నీ పాపపు నోరుతో అమ్మని తిట్టుకుంటే, నీ పాపపు నోరుతో నాన్నని ఒక రోజు నువ్వు ఏమైనా అనుకుంటే ఈ క్షణంలో నేను క్షమాపణ కోరుకో. 2 చేతులు దండం పెట్టి అమ్మ నన్ను క్షమించమ్మా, ఇక నుండి నేను ఇలాంటి తప్పు చేయనమ్మా, వద్దురా బిడ్డ మొబైల్ వాడకురా, స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే మొబైల్ పట్టుకొని ఆడుతున్నాం మనం. వద్దు నాన్న వద్దురా అని చెప్తే మనం వింటలేము. కన్న తల్లి చెప్తే వినప్పుడు నువ్వు ఎవరు చెప్తే వింటావు నాన్న? ఈ ప్రపంచంలో 1 గంట సేపు మొబైల్ పక్కకు పెడితే నువ్వు నష్టపోయేది ఏముంది? నీ తల్లి జన్మనిచ్చిన తల్లి మాట వినకపోతే ఎవరి మాట వింటావు నాన్న నువ్వు? ఒక్కసారి గుర్తు చేసుకో మిత్రమా, చాలా గుర్తు చేసుకో. నా మాట వింటుంటే నీకు వెక్కెక్కి దుఃఖం వస్తుంది. నేను అది స్పష్టంగా చూస్తున్నా. 7-8 నెలలు కాగానే బలంగా హాస్పిటల్లో తీసుకెళ్లి 9 నెలల్లో పడుకుంటే బెడ్ మీద తనకు తెలుసు ఒక కత్తి బట్టి తన యొక్క పొట్టను కోస్తారని. 1, 2, 3, 4, 7 లేయర్లు 7 పొరలు ఒక్కొక్కటి కోస్తుంటే విపరీతమైన నడుము వచ్చి రక్తం బలబల కాస్తా ఉంటే కూడా వాటన్నిటిని పక్కకు పెట్టి రక్తం అడుగులో ఉండి కూడా ఎందుకు పడినాని ఒక పొట్టలో నుండి బయటకు వచ్చినటువంటి ఒక చిన్న పిండాన్ని చూసి నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉందని చెప్పేసి నీ ముఖం చూసి తన బాధలు మర్చిపోయినటువంటి గొప్ప తల్లి మనకున్నది. ఎంత గొప్ప తల్లి అంటే
అమ్మ కడుపులో నా ఉన్నప్పుడు తల్లి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ దిగనేడు కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాగు చేసినట్టుగా కొండతనప్పుడు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని యుక్తి సాకిళ్ళ అమ్మలు సబ్బోలే అరుగులు. సో నీకు జన్మనిచ్చి చచ్చిపోయిన సమయంలో అమ్మ అక్కడ పడిపోతుంది. పచ్చి బాలింత ఈ వెచ్చాలో మింగుతూ ఒళ్ళున పూలున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఉన్న పొత్తి గుండెలు పెట్టేసి ఎంత గొప్పదండి తండ్రి, ఇంత గొప్ప అమ్మ. ఇక నాన్న మనసుకు చూసుకుంటే జీవితం నా పిల్లల కోసమే, జీవితం నా తల్లిదండ్రుల కోసమని అనుక్షణం కష్టపడే మీ నాన్న. ఒక్కసారి ఫీజు కట్టాలి, ఈ రోజు నేను క్లాసులో నిలబడ్డాననే గుండె పడినంత పడైపోయి వద్దు నా కూతురు నిలబడద్దు, నా కొడుకు క్లాసులో నిలబడద్దు అని చెప్పేసి అప్పు చేసి 10 మంది దగ్గర అవమానాలు ఎదుర్కొని నా కూతుర్ని టాప్లో నిలబడాలని చెప్పేసి తీసుకొచ్చిన నాన్నను మనం గుర్తు చేసుకోవాలి. నా కొడుకు అందరికంటే ముందుండాలని చెప్పేసి నీ గురించి బంగారు కలగనటువంటి నీ తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు దేశంలో దుబాయ్ ఎడారిలో ఎంతో కష్టపడి అక్కడ పనిచేస్తున్నాం మన తండ్రులు. మనం అనుకుంటున్నాం మన నాన్న దేశంలో ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు, అమెరికా ఉన్నాడు. కాదు నాన్న, మధ్యాహ్నం అన్నడానికి బిల్డింగ్ పనులలో దుబాయ్లో ఇసుక పైకి వస్తుంటే ప్లాస్టిక్ కవర్లో అన్నం ముద్దలు కలుపుకుంటూ 2 ముద్దలు తిని ఒక్కొక్కటి తింటుంటే తన యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ కొరకు పనిచేస్తున్నాడు నాన్న అక్కడ నీ తండ్రి. అలాంటి తండ్రిని నువ్వు గుర్తించాలా, అలాంటి తండ్రికి నువ్వు తిరిగి ఇవ్వాలి. పొద్దున్నేసి నువ్వు చక్క మీ అమ్మ నాన్న కాలు మొక్కితే ఎంత అద్భుతంగా నీకు ఉంటుందో నువ్వు గుర్తుపెట్టుకో. ఒక్కసారి తండ్రిని గుర్తు చేసుకుందాం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు బాధ పెట్టలేవట, మేము భూమి మీద పడ్డవేటప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, భారతాల చేసి నన్ను గావురంగ చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఇంత గొప్పది తండ్రి ముసలివాడి కానీ ఖాళీ కొని ఏదో వెలుపడి ఇంటికడ పోగొడుతున్నాడంటే దాని యొక్క అర్థం పెరుగుతుంది. ఎంత గొప్పది నాన్న. తల్లి తాకపోతైనా కానీ ఏది ఏమైనా తల్లి ఇల్లు నేర్చుకుంటూ వస్తుంది. తండ్రి పట్టించుకోకుండా తల్లి నీకు ప్రేమ చూపుతుంది నాన్న. అలాంటి తండ్రిని చూసుకోవాలి. ఎంత గొప్పడు మన తల్లి. కుటుంబ భారమంతా మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు అయినాడు, ఆ కష్టమంతా కడుపులోనే దాచుకుంటాము, నీ కట్టిళ్ళు కట్టి రెప్ప కాటనీయవు, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా. వేలు పట్టుకొని నడుమని ఎక్కుతావు, ఎదల మీద ఎత్తుకొని పొంగిపోతావు. ఇది నా కొడుకు గొప్పడైతాడు, నా కూతురు గొప్పదైతుందని ఎన్ని కలలు కట్టాడు తండ్రి. మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినావు, నువ్వు ఎదుగుతుంటే నీ తండ్రి పొంగిపోతాడు. బిడ్డ వద్దురా పక్కకు పడేయాలన్నప్పుడు పక్కకు పడేసి నాన్న చెప్పిన మాటింటే నీకు ఎంత బాగుంటుంది బిడ్డ. సాయంత్రం స్కూల్ అయిపోయిన ఇంటికి వెళ్తున్నావు, ఏ రోడ్డు మీద 3 దోస్తులు కలిసి ఏ పానీపూరి బండి కాడ 20-30 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒకటి తింటున్నావు. ఒక్కసారి అదే 20 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పావు కేజీ అంగూరు కొనుక్కొని నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్రెష్గా అంగూరులను కడిగేసేసి సోఫా మీద కూర్చోబెట్టి ఇద్దరి మధ్య నువ్వు కూర్చొని ఒకటి నాన్నకి ఒకటి అమ్మను పెట్టేసి ఇద్దరిని అర్థం చేసుకొని అమ్మ నాన్న మీరు నాకు గొప్ప జన్మనిచ్చారు, నేను ఒక గొప్ప దేవుళ్ళని చూస్తున్నాను నువ్వు అంటే వాళ్ళు ఎంత పొందిపోతారు నాన్న. ఒక్కసారి గుర్తు చేసుకోబెట్టా. నువ్వు ఎంత గొప్పడు అయితే అంత బాగుంటుంది. పుట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్న నోటి నుండి ఒక అమ్మ అని అంటే ఆ రోజు మీ అమ్మ ఎంత పొంగిపోయింది నాన్న. ఈ రోజు నువ్వు కొంతమంది పిల్లలు ఈరోజు అమ్మని చెప్పరని మాటలు తింటున్నారు, చెప్పుకోలేక ఏం చేయలేక అమ్మ నన్ను అడిగిపోతున్నారు. అలాంటి వాళ్ళు స్కూళ్ళలో వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి. ఎవరు కాపాడతారు నాన్న? నీ తల్లికి నువ్వు గౌరవం ఇవ్వాలి, నీ తండ్రికి నువ్వు గౌరవం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు నీ తల్లిని కరెక్ట్ చూసుకుంటావో
ఆటోమేటిక్గా నువ్వు నీ యొక్క గురువుకి నువ్వు ధైర్యం ఇస్తావు, నీ యొక్క గురువుకి నువ్వు విలువిస్తావు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికి విలువిచ్చినోడు ఎప్పుడు కూడా ప్రపంచంలో అందరంత ఎత్తులో ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దయచేసి మన తల్లిదండ్రులు మనం గుర్తు చేసుకుందాం. మనకు ఆస్తిపాస్తులు లేవు, ఏమి లేకపోయినా ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా లేకున్నా మేడే నిద్రలు లెక్క లేదని ఉన్నా కన్న కొడుకే కాదు, కన్న కొడుకే ఆస్తిపాస్తులు అనుకుంటుంది, కడుపు తీపి మేడ నిద్రలుంటుంది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ కడుపు నిండా బాధ ఉంటుంది. జ్వరం వచ్చి నువ్వు పడుకున్న రోజు నా కొడుకు ఏమైందో అని చెప్పేసి నేను ఎంత ఆలోచిస్తున్నానా. పొద్దున కష్టపడి రోడ్లంతా మోస్తుండే రకరకాల పనులు చేసి స్కూల్కి పంపించి మళ్ళీ క్యారీ బ్యాగ్ పట్టుకొని ఎర్రగెట్టలో నీ కొరకు స్కూల్ వస్తున్నాడు నీ తల్లి. ఎందుకంత ప్రేమ నువ్వు గుర్తు చేసుకోబెట్ట. ఈ రోజు మళ్ళీ చెప్తున్న పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ క్షణం నుండే ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకుంటాడో దేవుడు వాళ్ళకి క్షమిస్తాడు. తన తప్పు తాను తెలుసుకుంటాడే తన పాపాన్ని దేవుడు తీసేస్తాడు. అందరు చేతులు దండం పెట్టుకొని చేతులు దగ్గర పెట్టుకొని మీ అమ్మ నాన్నకి సారీ చెప్పుకున్నానా, అమ్మా నేను తప్పు చేశాను, అమ్మా నేను తప్పు చేశాను, ఇక నుండి నేను తప్పు చేయను, ఇక నుండి నేను తప్పు చేయనని ఇక్కడ నుండే బలంగా ఒక్కసారి మీ అమ్మకు నమస్కారం చేయండి. నానా ఇక నుండి నేను మంచిగా ఉంటాను, నానా నువ్వు చెప్పినట్టు వింటాను, నానా నేను ఏ మొబైల్కి అడిక్ట్ కాను, ఏ పిచ్చి పిచ్చి పనులు నేను చెయ్యను, నానా నువ్వు చూపెట్టిన దారిలో నేను పోతానని ఇక్కడ నుండి ఒకసారి మీ నాన్న పాదాలకు నమస్కారం పెట్టుకోండి. రెండు చేతులు దగ్గరగా పెట్టుకొని మీ నాన్న పాదాలకు నమస్కారం పెట్టుకున్నానా. అందరూ ఒకసారి అదే పని చేయండి. ఇకపోతే గురువులు తన కొడుకుకు 104 డిగ్రీల జ్వరం వచ్చినా సరే క్లాస్లో ఉన్న 100 మంది పిల్లల కోసం రోజు గొంతు నొప్పి పెట్టినా, నడుము నొప్పి పెట్టినా, ఏం చెప్పినా, ఇంటికడ ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి క్లాస్ రూమ్లోకి వచ్చి మీ కొరకు చదువు చెప్తున్నాడని మీ గురువులు ఎంతో గొప్పవారు నాన్న. అలాంటి గురువుల పాదాలకి మనం దండం పెడదాం. ఏ ఒక్కరోజు మనం గురువుని తిట్టవచ్చు, సార్లు తిట్టుకోవచ్చు, మేడం తిట్టుకోవచ్చు. ఈరోజు పిల్లలు వాడు వీడు అని మాట్లాడుతున్నారు, మేడం అయితే చాలా తీసి పడుతున్నారు, అగ్ని మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నానా, ఏ మేడం అన్నా నిన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారా, ఏ సార్ అయినా నిన్ను కావాలని కొడుతున్నారా? లేదు బేట, నువ్వు గొప్పడి కావాలని చెప్పేసి నిన్ను చెక్కుతున్నారు, నిన్ను చెక్కే శిల్పులు వాళ్ళు. కాబట్టి అలాంటి శిల్పులకి ఎప్పుడు మనం నమస్కారం పెట్టాలి. ఈరోజు ఇష్టం ఇక్కడ ఇష్టం స్టేజ్ పైన హనుమాన్ సార్ గారికి మన సార్ సన్మానం చేశాడు, ఒక శిష్యుడి గురికి సన్మానం చేశాడు, ఒక గురువు ఒక శిష్యుడికి సన్మానం చేశాడు. అలా ఉందని గురు శిష్యుల బంధం అంటే. కాబట్టి ఈ ప్రోగ్రాం అయిపోగానే మీరు మీ తల్లిదండ్రులందరి పదాలకు మొక్కటి పెట్ట లేచేసి ఒకసారి అందరూ మీ చేతులను చాలా రబ్ చేయండి, 2 చేతులను రబ్ చేయండి స్పీడ్గా. ఆ 2 చేతులను మీ యొక్క కళ్ళ పైన పెట్టుకోండి. కళ్ళ పైన పెట్టుకొని ఆ కళ్ళలో 2 చేతులలో మీ అమ్మ నాన్న మొహం చూస్తూ, అమ్మ నాన్న యొక్క మొహం చూస్తూ మీ పేరెంట్స్కి మీరు పాదాలకు మొక్కండి, మీ టీచర్లకు మొక్కండి, సారీ చెప్పండి. సారీ మేడం, ఇక్కడ నేను బాగా చదువుకుంటా, అమ్మ నాకు ఈరోజు అర్థమైందమ్మా, నువ్వు చెప్పినట్టు వింటా, నేను టీవీ చుట్టూ మొబైల్లో పిచ్చి పిచ్చిగా నేను వాడను అమ్మా, ఇక్కడ నుండి నేను వింటా అని చెప్పేసి మీ అమ్మకు చేతిలో చేసి ప్రామిస్ చేయండి. రైట్.